చదివే పుస్తకం మంచి జ్ఞానం ఇస్తుంది. చేసే స్నేహం మంచి అనుబంధం ఇస్తుంది. నడిచే దారి ముళ్ళబాట, పూలబాట అనేది ముందే తెలిసిన వాడికి మాత్రమే మొదటి అడుగు పడుతుంది. ఒక్కసారి అడుగు పడ్డాక వెనకడుగు వేయకూడదు అనే బాధ్యత తన వెనక నిలబడిన మనుషుల బాధల దాన్ని చూసిన వాడికి మాత్రమే తెలుస్తుంది. ఏ దారిలో అయినా సంతోషంగా నడవడం ఒక్కోసారి కష్టం అనిపించవచ్చు. కానీ తన వెనకాలన్న ఆశల కోసం నడిచినప్పుడే దారులు కూడా మారిపోతాయి. ముళ్ళు కూడా పువ్వులా మారిపోతాయి. అసలు కథ పుస్తకంలో చివరి పేజీలో ఉండదు. చివరి పాదంలో వెనకేసి అడుగులో ఉంటుంది. సాహసం చేయడం అంటే గెలుపు కోసం కాదు, తన వెనకాలన్న ఆశల కోసం, తన కళ్ళ ముందు నిలబడిన వాళ్ళ బాధల కోసం. మనిషి ఎప్పుడు గొప్పవాడవుతాడో తెలుసా? తన కోసం కాకుండా తనను నమ్ముకున్న వాళ్ళ కోసం కష్టపడినప్పుడు. అలాంటి వాళ్ళ పాదాలే చరిత్రలు అవుతాయి. అలాంటి దారులే దేవుడికి దారి చూపుతాయి.